ముందుగా దేవుని నామానికి వందనాలు. ప్రతి నెల మరి దేవుని యొక్క వాక్యాన్ని వినిపిస్తున్నటువంటి అయ్యగారికి, బ్రదర్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, మరి ఈ యొక్క వాక్యాన్ని వినిపించడానికి వచ్చినటువంటి బ్రదర్ రమేష్ గారికి, మరి పాస్టర్ గారికి, మరి ఈ వాక్యాన్ని వినడానికి వచ్చినటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలమ్మా. అయితే నా పేరు వీరాంజనేయులు, మాది గోపిశెట్టి బదారి. నేను గత 22 సంవత్సరాలు ఆర్మీలో పనిచేశాను. చేస్తుండగా నేను మరి అక్క కూతురిని చేసుకున్నాను. వివాహం చేసుకున్నప్పుడు 2012లో మా వివాహం జరిగింది. జరిగిన తర్వాత ఏంటంటే ఇప్పుడు దేవుడు నన్ను ఏ విధంగా పట్టుకున్నాడు, దేవుడు మా జీవితాల్లో ఎటువంటి అద్భుత మేలు చేశాడు. మరి ఒక హైందవ కుటుంబం నుంచి మరి క్రీస్తుని నమ్ముకుని, మరి క్రీస్తుని ధరించుకుని మరి ఈ రూపంలో రావడం అంటే మరి మామూలు విషయం కాదు. అది ఏంటి, అక్క కూతురిని వివాహం చేసుకున్న తర్వాత మళ్ళా 9వ నెల వచ్చింది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత 9వ నెల వచ్చినప్పుడు ఆ డెలివరీ సమయం, ఆ సమయంలో మరి తనకి ఏదో ఇబ్బందిగా ఉంది అంటే హాస్పిటల్లో అడ్మిట్ చేసాం. చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, లోపల పాప బాబుది హార్ట్ బీట్స్ చాలా స్లోగా ఉన్నాయి, ఇమీడియట్లీగా ఆపరేషన్ చేయాలని అన్నారు. అప్పుడు నేనే ఉన్నాం అక్కడ, మా పెద్దవాళ్ళు ఎవరు లేనప్పుడు మాకేం తోచక, మాకేం తెలియదు, మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి అని డాక్టర్ గారికి అన్నాం. అన్న తర్వాత వాళ్ళు పెద్ద ఆపరేషన్ చేసి చిన్న పాపను తీశారు. ఆ పాప వెయిట్ 1 కేజీ 400 గ్రాములు అన్నమాట. అప్పుడు మాకు చాలా భయం వేసింది. అయితే మరి ఏంటి ఇంత చిన్నగా ఉంది పాప అని. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి బయట రిఫర్ చేశారు, బయట సివిల్ పెద్ద హాస్పిటల్కి. వాళ్ళు అక్కడ వెంటిలేటర్లు పెట్టారు. వెంటిలేటర్లో 10 రోజులు పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ పంపించారు బాగానే ఉందని. అప్పుడు దాకా తను ఇక్కడ హాస్పిటల్లో ఉంది, పెద్ద హాస్పిటల్లో. పాపం బయట ఉంది. ఆ సమయంలో ఇక మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ పిల్లల డాక్టర్ లేడు మా ఎంహెచ్లో, మిలిటరీ హాస్పిటల్లో లేనప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అయ్యో చూస్తుంటే ఇంకా భయంకరంగా ఉంది పాప, ఏంటి చిన్నగా ఉంది అని. మళ్ళీ అక్కడి నుంచి టిండి మధ్యలోని కమాండ్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ అనమాట. అక్కడి నుంచి 1 వారం అయింది తనకి ఆపరేషన్ చేసి. అప్పుడు పెద్ద వెహికల్ ఇచ్చి పంపిస్తే హైవేలో కూడా ఎంతో ఇబ్బంది పడుతా, గతుకుల్లో, స్పీడ్ బ్రేకర్లో అలాగే వెళ్ళాం. అక్కడ 10 రోజులు అట్టిపెట్టారు. అట్టిపెట్టిన తర్వాత మళ్ళీ ఆ పాపని తిరిగి పంపించారు. తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి నేను ఇక ఫ్యామిలీని ఇంటికాడ వదిలిపెట్టడం జరిగింది. నా డ్యూటీ నిమిత్తమై వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత పాప మరి 3వ నెల వస్తుంది, 4వ నెల వస్తుంది. మరి అలాంటప్పుడు పాప మరి బోర్ల పడటం కానీ, తిరగటం కానీ, ఏదో ఒకటి చేయాలి, కూర్చోవడం కానీ, 5వ నెల 6వ నెల వస్తున్నా కానీ ఏం చేయకపోతుంటే మాకు అనుమానం వచ్చేసి మరి ఇక్కడ పురుషోత్తం గారి దగ్గర తీసుకెళ్ళాం, తెనాలి. తీసుకెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, పురుషోత్తం గారు చూసి, ఈ పాప మీద మీరు ఆశలు పెట్టుకోవడం అనవసరం అని అన్నాడు. ఎందుకయ్యా ఏమైందని అన్నాం. అంటే ఈ పాప బ్రెయిన్ లాస్ అయింది, ఇంప్రూవ్మెంట్ లేదు, సరైన గ్రోత్ లేదన్నమాట. పాప గ్రోత్ లేకపోయేసరికి అందుకని పాప మీద ఆశలు పెట్టుకోవడం మీరు అనవసరం అన్నాడు. అప్పుడు మేము చాలా బాధపడ్డాం. చాలా బాధపడినప్పుడు అట్లాగే విజయవాడ దగ్గర ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది, అక్కడ తీసుకెళ్ళాం. 1 నెల మెడిసిన్ వాడాం. అక్కడ తగ్గలేదు. తగ్గనప్పుడు యలమర మోహన్ గారు, బాబు గారు ఉన్నారు, యలమర మోహన్, ఆయన ఇప్పుడు తెనాల్లో ఉంటున్నాడు. ఆయన గారు అన్నారు ఏమనంటే, చెన్నై చిల్డ్రన్ అపోలో హాస్పిటల్లో ఉంది, పెద్ద హాస్పిటల్, అక్కడ ప్రాబ్లం ఏంటనేది వాళ్ళు ఫస్ట్ తెలియపరుస్తారు, తర్వాత ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తారు అని అన్నారు. అన్నప్పుడు ఆయన మాకోసం టికెట్లు చేయడం జరిగింది. ఆ టికెట్లు తీసుకుని మేము చిల్డ్రన్ అపోలో హాస్పిటల్ వెళ్ళాం. అప్పటికే నా దగ్గర ఎన్నో ఎంఆర్ఐ స్కాన్లు, ఈసీజీ స్కాన్లు, పెద్ద ఫైల్ అయిపోయిందని, ఇంత పెద్ద ఫైలు. అవన్నీ తీసుకెళ్ళి ఆ డాక్టర్ అమ్మ గారికి ఇచ్చి, అక్కడ చెన్నైకి తమిళనాడు కదా, మాకు తెలుగు డాక్టర్ మీద దొరికింది, ఆమెకి వివరించాం, ఇది పరిస్థితి అండి అని మొత్తం వివరించిన తర్వాత ఆమె సరేనయ్యా, ఈ టెస్టుల వల్ల మాకేం తెలియట్లేదు, మేము ఆ టెస్టులు చేయాలి అని అన్నారు. ఎప్పుడు 2013లో. అట్లాగే చేయండి అని అన్నాం. ఒక టాబ్లెట్స్ కూడా పాపకి ఏమీ లేదు, 24,000 రూపాయల టెస్టులు చేశారు వాళ్ళు అక్కడ 3 రోజుల్లో. చేసిన తర్వాత చూసి ఆ డాక్టర్ అమ్మగారు కూడా, నేను చెప్పిన మాట నాకు చెప్పిందనమాట, ఈ పాప గ్రోత్ లేదు, ఇంప్రూవ్మెంట్ లేదు, సెన్స్ లేదు అని చెప్పేసరికి మీకు చాలా బాధ వేసిందనమాట. నాకైతే వాళ్ళ మీద కేసేద్దామని అంత బాధ వేసింది, అంత కోపం వచ్చిందనమాట. నేను ఈ విషయం ముందుగా చెప్పాను కదండి, మీ వల్ల కాకపోయినప్పుడు మొదలు చెప్తే సరిపోయేది కదా అని అనేసరికి మా ఫ్యామిలీ అంది, వద్దులే వాళ్ళని ఏమన్నా, మాకు మన పరిస్థితి బాగోలేనప్పుడు అని
అట్లాగే ఒక హోటల్లోకి వెళ్ళి కూర్చొని మేమిద్దరం ఏడుస్తున్నాం, బాగా ఏడుస్తున్నాం అనమాట. ఏడుస్తుంటే పాప కూడా ఏడుస్తుందనమాట. అప్పుడు ఇక అక్కడి నుంచి తీసుకొచ్చి ఇంటికాడ వదిలిపెట్టేసాను వాళ్ళ అమ్మగారి దగ్గర. మళ్ళీ నేను డ్యూటీకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే పాపకు మధ్య మధ్యలో ఫిట్స్ వస్తూ ఉండేవి. ఒకసారి అనుకోకుండా ఫిట్స్ వచ్చినాయంట. ఫిట్స్ వచ్చి మోషన్కి వెళ్ళిపోయింది పాప. మోషన్కి వెళ్ళిపోయి ఆ తర్వాత వాళ్ళ మమ్మీ క్లీన్ చేసి మళ్ళీ పడుకోబెట్టింది. ఇప్పుడు పాప నా దగ్గర 9 నెలలు ఉంది. 9 నెలలు ఉన్నా కానీ తనంతట తను వాళ్ళ మమ్మీ బ్రష్ ద్వారా పాలు తీసుకోవడం లేదనమాట. ఈమె తన పిండి చేతులతో 9 నెలలు కూడా స్పూన్తో పట్టిందనమాట పాప. అంత వీక్నెస్గా ఉంది. ఆ తర్వాత ఈ మోషన్కి వెళ్ళిన తర్వాత ఫిట్స్ వచ్చిన తర్వాత ఇక పాపను శుభ్రం చేసి మళ్ళీ పడుకోబెట్టింది. మళ్ళీ గంట తర్వాత పాలు ఇద్దామని వచ్చి చూస్తే ఆ బాడీ అంతా చల్లబడిపోయింది. చల్లబడిపోయేసరికి ఏంట్రా పాప చల్లబడుతుంది, లేపుతుంటే లేవట్లేదని వాళ్ళ అమ్మను తను కలిపి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర పరిగెత్తుకుని తీసుకెళ్తే చక్రపాలెంలో జరిగింది ఇది. తీసుకెళ్తే తను అన్నాడు, అయ్యా చనిపోయిన కూడా చాలాసేపు అవుతుంది, చల్లబడిపోయింది బాడీ అంతా అని అన్నారు. అప్పుడు అసలు మా అమ్మ కానీ మా నాన్న కానీ మేము కానీ చాలా బాగా బాధపడ్డాం. అయితే మటుకి అయ్యో ఏం పర్లేదు, పాప హ్యాండిక్యాప్లో ఉన్నటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఈ పాప ఉన్నా కానీ బాగుండేదని చాలా బాధపడ్డారు. నాకు తెలియపరచగా నేను చాలా బాధపడ్డాను. అక్కడి నుంచి వచ్చే లోపలే మా సత్యబాబాయ్ ఉన్నాడు, మా గోపిశెట్టి బదార్న, ఆయన తీసుకెళ్ళిపోయి అక్కడ శ్మశానంలో లోపల పూడ్చిపెట్టేశారనమాట. పాపని చివరి చూపు చూసుకోవడానికి కూడా మాకు అవకాశం లేకపోయింది నాకు. తర్వాత నాకు ఢిల్లీ పోస్టింగ్ వచ్చింది. ఢిల్లీకి వెళ్ళాం. ఢిల్లీ వెళ్ళినప్పుడు తర్వాత మళ్ళీ వస్తామంటే తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ అయిపోయిన తర్వాత 3వ నెల రాగానే మళ్ళీ చెకప్లు చేయించుకుంటాం కదా రొటీన్ వైజ్. చేయించుకుంటున్నప్పుడు డాక్టర్ అమ్మ అన్నారు, అయా లోపల బిడ్డకి హార్ట్ బీట్స్ పనిచేయట్లేదు అని అన్నారు. అదేంటంటే ఒకసారి సరిగ్గా చూడండి అని అన్నప్పుడు కాదయా పని చేయట్లేదు అన్నారు. అన్న తర్వాత అక్కడికాక మళ్ళీ గుంటూరు తీసుకెళ్ళాం. వీళ్ళు ఎలా చెప్తున్నారని అక్కడ చెప్పే లోపల ఒక 1 వీక్ ఆగేసరికి లోపల బిడ్డ పాడైపోవటం, ఈమె అందరికీ ఆ స్కిన్ ఎలర్జీ రావడం జరిగింది. తర్వాత దాన్ని తీసేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఢిల్లీలో ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఢిల్లీలో మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత మళ్ళీ అప్పుడు కూడా 3వ నెల వచ్చింది. 3వ నెల వచ్చినప్పుడు మళ్ళీ హాస్పిటల్ చెకప్లు తీసుకుంటే వాళ్ళు అదే అన్నారు, మళ్ళీ 3వ నెలలు హార్ట్ బీట్స్ పనిచేయట్లేదండి అన్నారు. అన్న తర్వాత మేము చాలా బాధపడ్డాం, ఏడుస్తూనే ఉన్నాం. అక్కడ కూడా వాళ్ళు కూడా 1 వీక్ వెయిట్ చేసి చూసి మళ్ళీ తీసేసి జరిగింది. ఫస్ట్ పాప చనిపోయింది, తర్వాత ఇద్దరు పిల్లలు ఇది అయిపోయారనమాట. తర్వాత 4వసారి మళ్ళీ సంవత్సరం గ్యాప్లో మళ్ళీ గర్భం నిలిచినాక ఇప్పుడు అక్కడ మేము అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం. అపార్ట్మెంట్లో ఉంటే పైన కుటుంబారాధన ఒక అతను మధు అని వాళ్ళ ఫ్యామిలీ పిల్లలతో కుటుంబారాధన పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. నేను అన్నాను, మన పరిస్థితి బాగోలేదు, మళ్ళీ 3వ నెల వచ్చేస్తుంది, మళ్ళీ బాధల సమయం వస్తుంది మనకి, నువ్వేం చేస్తామంటే పైకి వెళ్ళి 4 మాటలు వినరా, వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటి అనే దేవుడి గురించి అని తనకన్నా అని వెళ్ళి వింటూ ఉండేదేమో. ఇక్కడ శనివారం ఆదివారం సెలవు. అతను శనివారం నన్ను పిలిచారు బ్రేక్ఫాస్ట్ కోసం. నేను వెళ్ళి తింటున్నాను. ఈమె వచ్చి టకటకాని డోర్ కొట్టి ఏడుస్తూనే ఉంది. ఏంటి ఏడుస్తున్నావు అని అంటే నాకు ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది అనేసరికి వెళ్ళి చూస్తే అక్కడ పెద్ద గడ్డలకు పీసులు పడిపోగానే మా అమ్మ కింద పడి మా అమ్మ బాగా ఏడుస్తుంది. మా అమ్మ నేను ఉన్నాం అక్కడ. మా అమ్మ ఏడుస్తుంది, నేను ఏడుస్తున్నాను. ఎంత వేదన అంటే మరి చాలా బాగా ఏడుస్తున్నాం. అప్పుడు అతను పరిగెత్తుకుంటూ కిందకు వచ్చి ఏంటి అని అంటే ఇది పరిస్థితి అని చెప్పిన తర్వాత అతను అన్నాడు, యేసుప్రభు కూడా దేవుడే, మీకు తెలుసా అని అన్నాడు. అయ్యా మాకు తెలియదు అని అన్నాను. అయితే ఆయన నమ్ముకోండి, ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఆయన శోధింపబడ్డాడు కనుక ఈ లోకంలో శోధింపబడే వారికి బాధల వారి విడిపించడానికి ఈ లోకంలోకి వచ్చాడు అని 4 మాటలు ఆయన చెప్పాడు అనమాట. అప్పుడు నేను అన్నాను, అప్పుడు కన్నీటితో బాధపడతా, ప్రభువా సహాయం దయచేయండి, ఈ గర్భాన్ని నిలిపించండి, మేము నిన్నే నమ్ముకుంటాం, మీరు చేస్తే మటుకి అని ప్రార్థన చేసి ఏడుస్తా మా తప్పులన్నీ ఒప్పుకుని తర్వాత మళ్ళీ అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది, పెద్ద హాస్పిటల్. ఆ డాక్టర్ 2-3 సంవత్సరాల నుంచి మాకు ట్రీట్మెంట్ చేస్తుందన్నమాట. ఆమె చాలా బాధపడింది. అయితే మటుకి ఏంటి మీకు ఈ జీవితాలు ఎలా జరుగుతున్నాయి అని అనగానే ఒకసారి రండి అల్ట్రాసౌండ్ చేద్దామని తీసుకెళ్తే అల్ట్రాసౌండ్ చేయగానే ఆమె ఒక్కసారి షాక్ అయిందనమాట. ఇప్పుడు వరకు కూడా మీకు హార్ట్ బీట్స్ ఉండేవి కాదు 3వ నెలలో, కానీ ఈసారి హార్ట్ బీట్స్ ఉన్నాయి, మీరు నమ్ముకున్న దేవుడు చాలా గొప్ప దేవుడు అనేసరికి మేము చాలా సంతోషపడి హార్ట్ బీట్స్ ఉన్నాయని అన్న తర్వాత నాకు అతను ఈ బైబిల్ ఇచ్చింది అతనే అన్నమాట. పాత బైబిల్ ఒక బైబిల్ ఇచ్చాడు, ఇచ్చేసి మీరు ప్రభువుని నమ్ముకోండి, ప్రభు దగ్గర రాండి అంటే అప్పటి నుంచి నేను వెళ్ళటం, ఆ మాటలు వినటం, ఆయన ఏం చెప్పాడు, ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఏంటి మరి ఎందుకోసం ఆయన మరణించాడు, ఆ తర్వాత
మరి తిరిగి లేచాడు అన్ని మాటలు అనేది చెప్పడం మొదలుపెట్టారు. నేను వింటాను. ఆ తర్వాత ఎక్కడైతే కుటుంబ ఆరాధనలు జరుగుతున్నాయో ప్రతి చోటకి ఒక నెల తర్వాత తనను కూడా తీసుకురామని అన్నారు. అదే ఏంటి బెడ్ రెస్ట్కి ఇవ్వాలి కదా, అసలుకే బాగోలేదు కదా అన్నాను నేను. అన్న తర్వాత ప్రభువుని నమ్ముకున్న తర్వాత విశ్వాసంలో బలపడు, అంతా ఆయనే చూసుకుంటారు అనగానే మరి తను ఎక్కించుకుని 25 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు కూడా కుటుంబ ఆరాధన. ఇక్కడంటే మన ఊరు కాబట్టి అక్కడైతే చాలా దూరం ఉంటుంది. తెనాలి గుంటూరు అక్కడ అంత దూరంలో ఉంటారు. ఢిల్లీ అంటే సెంటర్లో ఉండడానికి కుదరదనమాట. అంత దూరం కూడా నేను తీసుకెళ్తుంటే ఏం కాలేదనమాట. 9 నెలల వరకు కూడా మేము మా బైక్ మీద సఫర్ చేస్తూ అన్ని కుటుంబ ఆరాధనలను అటెండ్ చేసామన్నమాట. దేవుడు గొప్ప కార్యం చేసి మరి చివరాఖరికి మా పాపనిచ్చాడు. పెద్ద పాప పేరు రూతు అన్నమాట. ఆ పాపనిచ్చాడు. ఆ తర్వాత మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మరి వెళ్ళడానికి నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే మాది గోపిశెట్టి బజారి. మా నాన్నలు 9 మంది అన్నదమ్ములు. వాళ్ళ 9 మందికి 3 అక్క చెల్లెలు, మొత్తం 12 మంది సంతానం. వాళ్ళ మధ్యన అసలు వెళ్ళలేదన్నమాట. 2 సంవత్సరాలు కూడా మేము దొంగ క్రైస్తవుడిగా నేను బ్రతికాను అనమాట. ఢిల్లీలో అయితే వెళ్ళిన సెలవు నుంచి అయిపోగానే వెళ్ళిపోయి అక్కడ ఢిల్లీలో అయితే చక్కగా విశ్వాసంలో చూపించేవాళ్ళమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మటుకు వెళ్ళేవాళ్ళమే కాదు. అయితే ఒకసారి ఇట్లా 2 సంవత్సరాల తర్వాత ప్రభు ఏం చేశాయంటే, మేము అపార్ట్మెంట్ పైన ఉంటే పైనుంచి పాప అనుకోకుండా పడిపోయింది. ఒక్కసారి పడిపోయేసరికి పాపగా నా కళ్ళ ముందలే పడిపోయింది. ఆ స్టేర్ నుంచి పడిపోగానే ఒకసారి వచ్చి చూస్తే చలనం లేదు, చల్లబడిపోయింది. నేను చాలా బాగా ఏడిచాను అన్నమాట. అయ్యో ఇంటికాడ ఏం సమాధానం చెప్పాలి దేవా, నిజంగా మా వల్ల తప్పు అయిపోయిందని. మరి అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్దామని వెళ్తుంటే రెడ్ లైట్ వచ్చింది. రెడ్ లైట్ వచ్చినప్పుడు అక్కడ ఆపి చూడవే ఒకసారి పాప మరి చలనం ఉందా లేదా అని లేపుతుంటే అసలు ఏం లేకట్లా, చల్లబడిపోయింది ఒళ్ళంతా. పాప చనిపోయింది నిజంగా వాస్తవంగా అయితే మడికి. అసలు ఏమి స్పర్శ లేదు, కానీ గుండె కొట్టుకోవడం కానీ అసలు ఏమి లేదన్నమాట పిల్ల. నేను అసలు మేము కన్ఫామ్ అయిపోయాం పాప మట్టి చనిపోవడం అని. ఏడుస్తానే వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వెళ్ళిపోయి వాళ్ళకి ఇచ్చేసాను. ఆ డాక్టర్లకు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎమర్జెన్సీలో తీసుకెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత నిజంగా నేను అసలు ఏ విధంగా బాధపడ్డానంటే నా లైఫ్లో అక్కడ ఒక కుర్చీ ఒకటి కనపడింది నాకు. కుర్చీ అనగా పడగానే ఆ కుర్చీ బారుగా పడిపోయి ఆ కాళ్ళు పట్టుకుని, ప్రభువా ఇవి నీ కాళ్ళని నేను అనుకుంటున్నాను, మన్నించండి, క్షమించండి, మీ వల్ల మెల్లు పొంది కూడా నేను నిజమైన జీవితాన్ని నేను బ్రతకలేదు, మన్నించండి, క్షమించండి అని చాలా బాగా ఏడ్చాను అనమాట. ఆ తర్వాత ఒక గంట తర్వాత పాపకి స్పృహ వచ్చిందంట. వాళ్ళు ఎంఆర్ఐ స్కాన్ చేస్తే అవన్నీ వచ్చేసి, అయ్యా ఏం పర్లేదు, నువ్వు నమ్ముకున్న దేవుడు చాలా గొప్ప దేవుడు, చనిపోయిన పాప బ్రతికింది అన్న మాట అనేసరికి నాకు చాలా మరి ఓదార్పు వచ్చి, ఆ తర్వాత మేము బైబిల్ తీసుకుని మా ఫ్యామిలీ మేము అందరూ మరి దేవుని సన్నిధికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత కూడా మా అమ్మగారు ఏమన్నారంటే, అయ్యా ఇదంతా ఒక మరి వేడి చేయడం వల్ల కూడా జరిగి ఉండొచ్చు, ఇలాంటి వేడి వల్ల జరుగుతూ ఉంటుంది అని అన్నది. అన్న తర్వాత మరి నేను సన్నిధికి వెళ్తున్నా కదా, నేను అప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా మరి పాస్టర్ గారు చెప్తూ ఉంటారు, విశ్వాసంతో మీరు మోకాళ్ళు వేసి ప్రార్థించండి, ప్రభువుని అడగండి, ప్రభువు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు అని అంటే, నేనేం చేశానంటే మరి ప్రభువుని మరి నిజమైన దేవుడు కాదాన్ని మరి పరీక్షించడానికి ఒక అమానుషమైన ప్రదేశానికి వెళ్ళి, అక్కడ అసలు అందరూ దొంగలు ఉంటారు, బందిపోట్లు ఉంటారు, అక్కడ ఎటువంటి వాహనాలు ఆపరన్నమాట. అక్కడికి వెళ్ళి నేను ప్రార్థన చేసుకుని, ప్రభువా మరి మీ చిత్తం అయితే మీరు దేవుడు అని అంటున్నారు కదా, ఇక్కడ నేను నుంచున్నాను, నా కోసం నేను ఎవరిని ఆపను, నా కోసం వచ్చి ఒక వాహనం ఆగాలని నేను అక్కడికి వెళ్ళి నుంచుని ప్రార్థన చేసుకుని అప్పుడే నుంచున్నా. ఒక అతను వచ్చేసి నా ముందు నుంచి, అయ్యా మీరు ఎక్కడికి నేను వెళ్ళాలా అని అడిగాడు. అనేసరికి ఒకసారి నేను ఆశ్చర్యపోయా. అదొకటి నా జీవితంలో జరిగింది. రెండవసారి మళ్ళీ ఆయన అనేసరికి, మీరు ఏదైనా సరే విశ్వాసంతో అడగండి, మోకాళ్ళ ప్రార్థన చేయండి అని అన్నప్పుడు, ఒకసారి మా నాన్న ఏం చేస్తున్నారని అంటే, నాన్న అన్నాడు, ఇక్కడ పొలాలు మేము ఎదబెట్టామయ్యా ధాన్యం భూమి మీద, వర్షాలు పడతలేదు అని అన్నాడు. అన్న తర్వాత నేనేం చేశానంటే మోకాళ్ళ ప్రార్థన వేసి కొత్తగా అన్నమాట దేవుని నమ్ముకున్న పరిస్థితి రోజుల్లో, అయా ప్రభువా వర్షం పడతలేదంట, మరి రైతు దేశానికి మేము వెన్నుముక్క కదా, మరి ఆహారం కావాలి కదా ప్రభువా, మీరు దయచేయండి అని అన్న తర్వాత చక్కగా ప్రార్థన చేసుకున్న తర్వాత ఉదయాన్నే మా నాన్నగారు చేశాను. నాన్న ఏం చేస్తున్నారంటే, అయా వర్షం వచ్చిందయా అని అన్నాడు. అప్పటికి మా నాన్నకు తెలియదు మేము క్రైస్తవులు దేవుని నమ్ముకున్నానని. వర్షం వచ్చిందనేసరికి నేను ఇంకా చాలా విశ్వాసంలో బలపడి నిజంగా ఆ తర్వాత 10 రోజులు 20 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే, అయా వచ్చిన వర్షం సరిపోలేదు, మళ్ళీ చేలన్నీ ఎండిపోతాయి అనేసరికి మళ్ళీ నేను మోకాళ్ళ ప్రార్థన వేసి మళ్ళీ దేవుణ్ణి అడిగా, ప్రభువా మరి మీరైతే మొలకెత్తించారు, అది చనిపోతుందంట, మళ్ళీ వర్షం కావాలని అంటే, ఉదయాన్నే మళ్ళీ నేను మా నాన్నగారికి ఫోన్ చేస్తే ఆయన అన్నాడు, అయా వర్షం వచ్చింది అని అన్నాడు. అనేసరికి నేను ఆశ్చర్యపోయా. అలా మళ్ళీ నెల రోజులు అయిపోయిన తర్వాత
బాగా నారు ఎదిగింది బాగా. ఎదిగిన తర్వాత నేను మళ్ళా మా నాన్న ఫోన్ చేసి, "ఏం చేస్తావు నాన్న?" అని. మా నాన్న ఇప్పుడు వ్యవసాయం చేస్తూ ఉంటాడు కదా. అంటే, "అయ్యా మరి పొలం ఇంకా చనిపోతుంది, వర్షాలు చాలేదు, అగ్గిలు బాగా విపరీతంగా ఏస్తన్నాయి" అనేసరికి నేను మరలా మోకాళ్ళలో వేసి ప్రార్థన చేస్తే ఉదయాన్నే ఫోన్ చేశా. చేయంగానే నాన్నగారు ఏమన్నారంటే, "నాన్న వర్షం పడిందా?" అని అడిగాను నేను ముందలగానే. అనగానే, "పడలేదయ్యా" అన్నాడు. నేను ఒక్కసారే షాక్ అయిపోయా. "ఏమైంది నాన్న" అన్న. "అయ్యా వర్షం అయితే పడలేదు గానీ కాలవ వచ్చేసింది. రాత్రి నేను పొలం అంతా తడిపేశాను. పొలం చక్కగా ఉందని" అన్నాడు. అప్పుడు అన్నాను, "ప్రభువా వర్షం కాకపోయినా కాలవను పంపించైనా సరే పొలాన్ని మరి రక్షించారని" ఆ ఒక విశ్వాసం నేను నమ్మానన్నమాట. అట్లాగే ఇంకెన్నో నా జీవితాల్లో అద్భుతాలు చేశాడు. అక్కడ మేము ఆఫీస్‌లో ఉండేవాడిని నేను. ఆఫీస్‌లో ఉంటే మరి హాస్పిటల్ కోసం అనేది వీక్లీ ఒకసారి, 2 సార్లు నేను అడిగేవాళ్ళని అధికారులని. "అయ్యా మేము ఫ్యామిలీని హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలంటే" తీసుకెళ్ళండి అనేవాళ్ళు. అక్కడ చాలా నమ్మకంగా ఉండేవాడిని. ప్రభువులోకి వెళ్ళిన తర్వాత మంచి నమ్మకంగా ఉండేవాళ్ళం. అయితే ఆ తర్వాత మరి ఒకరోజు ఏం జరిగిందంటే 3 గంటలకి వాళ్ళు ఫోన్ చేసి, "అయ్యా నీ డాక్యుమెంట్స్ మొత్తం తీసుకొచ్చేసి ఒకసారి చెక్ చేస్తాం. ఏం ట్రీట్మెంట్ జరుగుతుంది" అని అన్నారు. అయితే అక్కడ రిసిప్ట్ అనేది 12, 1 గంటల వరకి ఆర్మీ హాస్పిటల్‌లో కట్ చేస్తారు. మనకిచ్చే స్లిప్ ఇస్తారు. మన డాక్టర్ దగ్గర చూపించుకోవాలి. వాళ్ళు మందులు ఇస్తారు. ఆ తర్వాత ఏమి ఇవ్వరు. అయితే మరి అదంతా క్లోజ్ చేసేసారు. అదంతా విండోస్ మొత్తం క్లోజ్ చేశారు. మన కోసం ఎవ్వరు లేరు. అయితే అప్పుడు ప్రార్థన చేసుకుని, "ప్రభువా నిజంగా నా జీవితంలో నేను ఇది కూడా తప్పు చేశాను. నమ్మకంగా ఉండాలి. ఏంటి మరి ఇప్పుడు అక్కడైతే ఆ ఆఫీస్‌లో చాలా నమ్మకస్తున్నాయా, మరి ఇక్కడైతే నేను నిజంగా ఈరోజైతే వెళ్ళలేదు నేను. మీరే సహాయం దయచేయాలని" ప్రార్థన చేసుకుని మళ్ళీ వెళ్ళాను నేను. వెళితే అక్కడ ఒక అతను నా కోసమే, "అయ్యా ఏంటి మీరు ఏదైనా పని మీద వచ్చారా?" అని ఒక అతను నా కోసం నుంచున్నాడు అక్కడ. నుంచునేసరికి ఆశ్చర్యపోయి, "అయ్యా ఇట్లాంటి సంగతి నాకు స్లిప్ కావాలి, మెడిసిన్ రాపించుకోవాలంటే" ఆయన వెళ్ళి కంప్యూటర్లన్నీ ఆఫ్ చేసి ఆన్ చేసి ఏంటి అప్పుడు నాకు ఇచ్చాడనమాట. ఇస్తే నేను ఆ మెడిసిన్ రాపించుకుని అక్కడికి వెళితే వాళ్ళు అన్నారు, "అయ్యా నిజంగా వేరే వాళ్ళు ఎవరో చెప్పారు, నీ మీద కంప్లైంట్ ఇచ్చారు, నువ్వు వెళ్ళట్లేదని, అందుకని నేను మిమ్మల్ని చెక్ చేయడానికి మిమ్మల్ని పిలిచాను" అని అన్నారు. వాళ్ళు అన్నారు సారీ అని వాళ్ళు నాకు చెప్పారనమాట. నేను అప్పుడు దేవునికి సారీ చెప్పుకున్నాను. అట్లాగే ఇవే కాదు, ఎన్నో మా జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేశాడు. ఏంటి ఆయన నమ్మదగిన దేవుడు అన్నమాట. ఏంటి ఎవరైతే ఆయన్ని అడుగుతారో ప్రతి విషయంలో సహాయం చేసే దేవుడు, గొప్ప దేవుడు. నిజంగా నేను అనుభవపూర్వకంగా ఈ లోకంలో ఏదో ఎవరో చెప్పారని కాదు, నేను అనుభవపూర్వకంగా దేవుడిని నమ్ముకున్నానన్నమాట. ఆయన నా జీవితంలో ఎన్నో మేలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎందుకంటే సమయం కొంచెమే కనుక మరి అయ్యగారికి సమయాన్ని ఇవ్వాలి కనుక ఎన్నో మేలు చేశాడు. మరి ఈ యొక్క ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుని నామానికి మహిమపరుస్తున్నాను.